మా శక్తి చేత బలం చేత తెలియదు, కేవలం నీ కృపను బట్టి ఇది జరిగింది. నీ వాక్యం చదివిస్తుంది, గొప్ప పర్వతమా జెరుబయలు ఎదుట నిలబడటానికి నీవి మాత్రపు దానివి అని అడిగినప్పుడు సదన భూముగా మారింది. మా శ్రమలో కూడా సంతోషాన్నిచ్చిన మహోదేవాన్ని స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ మాటలు వివరిస్తూ ఉన్నాక పరలోక గనులు దిగటానికి కృప చూపించి మీ దాస్తుల నుండిది మట్టిది బలహీనరాలు నా నోరు బోరగా ఉపయోగించి పెదాలు కాల్చి నారికిని మీ సోదరులు ఉంచి అయా మీరు ఎత్తు పట్టుకుని మాట్లాడమని నజరుడైన యేసు నాథుని పేరిట అడిగి వెళ్ళుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఈ మధ్యకాల సమయంలో చాలామంది వాతావరణ విసులు మరి రాలేని బిడ్డలు ఉన్నారు. ఈ ఎండకి జడిసి మరి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేనైతే నా సాక్ష్యం ఏంటంటే, నేను ఏవనిపల్లి గ్రామంలో మీటింగ్ పెడదామని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. నేను ఎక్కడైతే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాను, తర్వాత నేను 2 దినాలు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. మీరు మరి ఆ గ్రామంలో 2 దినాల మీటింగ్ పెట్టాలన్నప్పుడు నిజంగా ఇవరకు నేను తరచుగా ఉపవాస ప్రార్థనలో ఉండేదాన్ని. ఈ మధ్యలో నాకు ఎంత బాగుగా నేను ఉపవాస ప్రార్థనలు కూడా అంతగా చేయలేని పరిస్థితిలో ఉంటున్నా. అయినా నీ చిత్తం ప్రభు నేను ఆ దినాన్ని కూడా ఉపవాసం చేసినప్పుడు మరి దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. 2 దినాలు మరి అక్కడ కూడిక ఏర్పాటు చేసినప్పుడు నీ 5 దినములు ఉపవాసంతో కొనియాడు, ఏమీ తినవద్దు అని చెప్పేది. హల్లెలూయా. నేను ఒకటే అనుకున్నా, ప్రభా తెల్లారి పాటికి ఏదో ఒకటి వెళ్తేనే కానీ లేకపోతే దడవస్తుంది, ఇది ఎలా సాధ్యము అనుకున్నా. కానీ ఎలా ఉన్నానో నాకే తెలియదు. కానీ నా దేవుని మహాకృపను బట్టి అక్కడ మీటింగ్ అయ్యే వరకు కూడా నా దేవుని కృపను బట్టి, ఆయన మాటను బట్టి, ఆయన మాట చదివిస్తుంది మనిషి రొట్టె వల్ల కాదు కానీ నా తండ్రి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనిషి కుమారుడు జీవించిన అన్నట్లుగా మా పిల్లలు అన్నారమ్మా, నీరసం వస్తుంది, బలహీనరాలుగా ఉంటున్నావు, నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ తేజీ మీద పడిపోతావేమో, టిఫిన్ అన్న చెయ్యి అన్నారు. నా దేవుని చిత్తమైతే నిలబడి ఇంటి పత్త లేకపోతే పడుకొని అన్నాను. అదే రీతిగా మరి అక్కడ ఉండబట్టి దేవుడు ఎంతో కృపించేది. మరి ఆ గాలి ఎంతగా ఇసురు కొట్టినా కానీ అక్కడ వర్షం అనేది పడలా. రాత్రికాల సమయంలో ఫుల్ వర్షము, గాలి చాలా. అంటే నా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు. అప్పుడు అనుకున్నా, నిజమే కదా ప్రభా, 5 దినములు ఏమి తినుకొని ఉండమన్నమాట ఈ ఆశ్చర్యమైన కార్యం తప్పించడానికేమో అని నేను సంతోషపడ్డాను. నా దేవుడు ఎంతగానో మరి అక్కడ అద్భుతంగా అక్కడ జరిగించి, నేను ఒక దినమే అనుకున్నా కానీ 2 దినాలు వచ్చిన ప్రజలందరికీ కూడా వారికి ఆత్మీయ ఆహారం, శరీర ఆహారం కూడా పంచడానికి నా దేవుడు కృప చూపించాడు. నా దగ్గర ఏమీ లేదు ప్రభు అన్నప్పుడు, నువ్వు ముందుకెళ్ళి నేను నడిపిస్తానని నిజంగా నేను ప్రార్థన చేశాను. ఈ గొప్ప కార్యం ఏంటంటే, చిల్లి కావలేదు నా దగ్గర. నేను ఎవరికో కట్టవలసింది 5,000 రూపాయలు ఉంటే ఆ 5,000 రూపాయలతో పాంప్లెట్ లేపించాను. తర్వాత రోజు గడిచే కొద్దిగా టెన్షన్ వచ్చేస్తాను. మా అయ్యగారు అన్నారు కదా, అమ్మగారు ఇది ఎలా సాధ్యమని, నువ్వు చెల్లి కావలేదు, ధైర్యంగా ఉండవు, నాకైతే తేడా చేస్తుంది అన్నారు. నా భయం ఎంతుంది, నువ్వు ఎంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు అన్న వరకే నేను గబగబా స్నానం చేసి కాళ్ళ చేతులు మొక్క కట్టుకుని బలిపేటలో నుంచున్నా. మోకాళ్ళ మీద ఉన్నా, మోకాళ్ళ మీద నిలవలేవుక గోడ అనుకున్నా. ఎందుకంటే నిలబడలేని పరిస్థితి. రోజు రోజుకి ఎలా ఉంటుందంటే, నాకు కొంచెం రోజులు దగ్గరకు వచ్చే కొద్దిగా దడ ఎక్కువైంది. ఇక ఆకలి అనేది కూడా నాకు తెలియట్లేదు. నేను ఎలా ఉన్నా నాకే తెలియదు. గోడను పట్టుకుని ఏడుస్తూ ప్రారంభించావు, ప్రభా నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు, చనిపోయిన వారిని నీ మాటకి లేపావు, ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశావు? నా దగ్గర చెల్లి కావలేదు. రోజు రోజుకి రోజుల దగ్గరకు వస్తానే నేను ఎక్కడ జారిపోకూడదు, పడిపోకూడదు, ధైర్యంగా ఉండాలి అని ఒక మనుషులతో మాట్లాడి దెబ్బలాడినట్లుగా
నా దేవుడితో దెబ్బలాడటం ప్రారంభించాను. గట్టి గట్టిగా ఏడుస్తూ ఎందుకు ఇలా చేసావు ఏంటి ఈ పరిస్థితి అని గట్టిగా ఏడుస్తూ ఎస్ అని అడగడం ప్రారంభించాను. 1 గంట 2 గంటలు ప్రార్థన చేసి సార్నేనని లేచిన మరుక్షణమే ఆ గ్యాస్ బండికి బుక్ చేసాం కదా, మెసేజ్ వచ్చిందో లేదో ఒకసారి చూడండి. మా చిన్నమ్మాయిని మెసేజ్ చూసాను కదా, అమ్మ ఇప్పుడే 5 నిమిషాలు నీకు 20,000 రూపాయలు నీ అకౌంట్లో పడినాయి అని. వెంటనే అలా కన్నీరు కాచి లెగిసాను. 5 నిమిషాలు 20,000 రూపాయలు నా దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు. దేవుని స్తోత్రం. అప్పుడు నేను అనుకున్నా, అయ్యా నీ విడిచిపెట్టే దేవుడు కాదు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నమ్మదగిన వాడు నాకు తెలుసు. కానీ మానవులుగా మేము భయపడతాము అని నేను చాలా వేదన చెందానండి. దేవుని స్తోత్రం. ఆ మీటింగ్ గడిచే కొలది నాలో ఎంతో టెన్షన్. చాలామంది కూడా స్పాన్సర్ చేశారు, మేము బియ్యం కట్టేస్తాం ఇలా ఇస్తూ వాళ్ళ అన్నిటికీ దేవుడు సమృద్ధిగా చేసాడు. కానీ మేము ఆ గ్రామం నుండి వచ్చినప్పుడు నిజంగానే ఎస్ అన్నాడు, ఒక దుఃఖంతో నువ్వు ఎలా వచ్చావు ఆ గ్రామం నుండి అలా నిలబెడతానన్నాడు. మళ్ళా మీటింగ్ అయ్యాక అదే దుఃఖంతో వచ్చా. దేవుని స్తోత్రం. అలాగే అపవాది ఏదో కంచి వేస్తూ ఉంటారు. నేను అనుకున్నాను నిజమే కదా, మా పిల్లలు మేము ఇంటికి వచ్చాక అనుకున్నాము ఎంతగా చేసి ఎంతగా కృప చూపించి కనీసం పని చేస్తానికి దగ్గరికి రాపోయి మేము చిన్న పిల్లలు వేసుకుని మొండిటట్లో ఉన్నాము, తిన్నాము లేదు కూడా అసగనుకోకుండా పరిస్థితి కూడా ఉండి మా ఇళ్ళకి రాలేదని ఫైటింగ్ చేశారు. మా మీద ఫోన్ చేసి మరి నేను అవడంలే, నా ఆపుతులు ఆదుకోలేని వారు ఎన్ని మాటలుంటే ఏమైనట్లు అనుకున్నాము. ఒక మాటకు తుడిసి అవతలు పెట్టాను, కొంచెం బాధ అనిపించింది. దేవుని స్తోత్రం. ఆయన అన్నాడు, నువ్వు నిలబడి నువ్వెక్కడైతే ఏడ్చావో అక్కడ ఘనత నీకు ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేయగలవాడు. నేను ప్రకటిస్తున్నా, నా దేవుడు నజరేయుడైన యేసు. ఆయన తప్ప ఎవరు మనల్ని ఆదుకునేవారు లేరు. మన అనుకున్న మన బంధువులు పరట్లేదు, చుట్టాలు పిల్లలు వెళ్ళాం వారి మీద కాదు, ఒక బంధువులు కానీ చుట్టాలు కానీ కనీసం భర్త కానీ భార్య కానీ తోబుట్టులు ఎవరో ప్రేమించరు కానీ ఆశ్చర్యకార్యం చేయగలవాడు మనము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్విదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయా నా పక్షాలుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయా నా పక్షాలుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. ఉన్నంత వరకు మాత్రం ఓడిపోయేది లేదు. మరణాన్ని జయించిన దేవుడు, గాలి తుఫానుని గద్దించిన మహోన్నతుడు కాబట్టి ఆయన మన పక్షాన జయ